బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. మన జీవితాల్లో ఎలాంటి భయాలున్నా మన భయాలని తొలగించి మన జీవితాల్లో మన ప్రార్థనని వినే దేవుడు, ఆ దేవుడు ఎవరో కాదు, క్రీస్తు అతి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఈరోజు రిపబ్లిక్ డే. అందరూ రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో ఉంటుండొచ్చు, లేకపోతే బయటకు కూడా వెళ్ళి ఈ ఫ్రీ డేని గడిపి ఉండొచ్చు. కానీ ఏ పరిస్థితుల్లో దేశం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నా మనం ఫ్రీగా ఉన్నా హృదయంలో భయం ఉంటుంది. అనేక ప్రార్థనలు మనం చేస్తూ ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది అని చెప్పగలిగిన దేవుడు ఉన్నారు అనే సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిగారు శిరీష గారు, వైఫ్ ఆఫ్ లేట్ సుందర్ సింగ్ గారు, వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచయను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మా భయాలను తొలగించి మా ప్రార్థన వినే దేవా తండ్రి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. తల్లిగారు శిరీష గారిని మీరు దీవించండి. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచయను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తల్లిగారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. వారికి ఇచ్చిన కుమారుడు గౌతమ్, కోడలు కుమారి, అదేవిధంగా సోని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సోని గారికి ఉన్న అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మీరు మార్చండి. మందుల మీద, వైద్యుల మీద కంటే ముందుగా మిమ్మల్ని నమ్ముచున్నాము తండ్రి, మీరు సహాయపడండి. అదేవిధంగా హెలెన్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మేము వేడుకున్నాం. ఈ కుటుంబంలో ఏ భయాలున్నా మీరు తొలగించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఎందుకనగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు ప్రభువా. కాబట్టి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం, ఆజ్ఞ, మెలకుగా ఉండి నిన్ను బలపరచుకొనుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, సూక్తి, ప్రభావవంతమైన సంభాషణ 2 రెక్కలు, సత్యము, సంబంధిత. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నీడ్స్ 2 wings, ట్రూత్ అండ్ రెలవెన్స్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేమందరము స్వతంత్రించుకున్న అనుభవంలోకి, ప్రాముఖ్యంగా ఈ కుటుంబం శిరీష గారు, వారి కుమారుడు గౌతమ్, కోడలు కుమారి, వారి బిడ్డ సోని గారి జీవితాల్లో మీరు నెరవేర్చి హెలెన్ గారి జీవితాల్లో కూడా ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. పరమగీతాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని ప్రభువారు మనకిచ్చారు. ఈ పరమగీత గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కుటుంబ జీవితాలు పరీక్షించుకోవాలి. కుటుంబ జీవితము ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలి అనేది ఈ పరమగీత ధ్యానాల యొక్క ఉద్దేశం. సాతానుడు ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు, యవ్వన జీవితాలను పాడు చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రత్యేకమైన దానంలో దేవుడు నిన్ను, నన్ను, మనలను ప్రేమించి ఈ పరమగీత ధ్యానాలు ఈ దినాల్లో వినిపిస్తున్నాడు. ఆ ప్రభు యొక్క ప్రేమ కనికరాలకు మనము రుణపడి జీవించాలి. ఎంతగా వాక్యాన్ని ఆ ప్రియ ప్రభువు మనకు నేర్పుతున్నారు, ఆ వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? మీ ఆరోగ్యాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్స్లో ఉంటే, ఆయా యాక్సిడెంట్స్ జరిగి ఇంట్లో కానీ ఆసుపత్రుల్లో కానీ ఉంటే మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు సరిగ్గా వెళ్తున్నారు కదూ? కొంతమంది బిడ్డలు హాస్టల్స్లో ఉండవచ్చు. ఆ బిడ్డలతో కూడా రోజుకొకసారైనా మీరు మాట్లాడుతూ ఉండాలి. కాలేజీకి వెళ్ళిన తరువాత వారు చెడు స్నేహాలు పట్టి
వారి జీవితాన్ని పాడు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ తమ్ముడు, చెల్లి, నీ బిడ్డను ప్రతిసారి దేవుని వాక్యముతో ఆదరిస్తూ ఉండు. ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. మంచిది. వాక్యాన్ని వినడానికి ముందుగా ఒక పాట చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. ఆలకించుము అంగీకరించుము చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. నా స్థితిగతులను ఎరిగిన దేవా. నా స్థితిగతులను ఎరిగిన దేవా. నేర్పుమా నడకను నీ వాక్యముతో. నేర్పుమా నడకను నీ వాక్యముతో. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. హిజ్కియా కన్నీరు చూచిన దేవా. తన ఆయుష్ను పెంచిన ప్రభువా. హిజ్కియా పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క నామ పేరిట మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన భాగ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు నాయనా. పరమగీత ధ్యానాల ద్వారా మాట్లాడుతున్న విధానం కొరకై స్తోత్రాలు. ఆయా సమయాల్లో సాతానుడు కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి అవకాశం ఉంది. మరి ఎక్కువ జాగ్రత్త కలిగి శాంతి సమాధానాలతో జీవించడానికి సహాయపడమని అడుగుతున్నాను నాయనా. నాయనా కృప చూపించండి. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి నాయనా. మా యవన బిడ్డలను దీవించండి ప్రభువా. మీ కృపకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ మీ ప్రేమ ద్వారా మమ్మల్ని దీవించుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. పరమగీతం 5వ అధ్యాయాన్ని ముగించడానికి ప్రభువారు సహాయం చేశారు. 6వ అధ్యాయాన్ని ప్రారంభించాలి. 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను.
స్త్రీలలో అధిక సుందరి వగుదనా, నీ ప్రియుడు ఎక్కడికి పోయిను? అతడే దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెదుగుదము రమ్ము. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. యెరూషలేము కుమార్తెలు షూలమ్మితుతో అంటున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదనా, నీ ప్రియుడు ఎక్కడికి పోయేను? యెరూషలేము కుమార్తెలు ఈ షూలమ్మితిని అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్న వీరికి ఆ షూలమ్మితి తన ప్రియుని గూర్చి వర్ణించినట్లుగా మనం ధ్యానం చేశాం. దరిదాపు 12 శ్రేష్టమైన లక్షణాలు తన ప్రియునిలో అంతర్గతంగా ఉన్నవి ఆ ప్రియురాలు షూలమ్మితి చెప్పింది. మీకు తెలుసు ఆ విషయాలు ఏమిటి అనగా, నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. అప్పుడు ఆ ప్రియుడు అంటున్నాడు, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కళంకురాల, ఆలకించు. నేను నీ దగ్గరకు వచ్చాను, నీ తలుపు తడుతున్నాను, నాకు తలుపు తీయమని తలుపు తడుతూ ఉన్నాను. నా తల మంచుకు తడిసింది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, దయచేసి తలుపు తీ అని అంటూ నా ప్రియుడు వాకిలి తట్టాడు. నేనేమన్నాను అని అంటే, నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దానిని ధరింపనేలా, నా పాదములు కడుక్కొంటిని నేను మరలా దానిని మురుగు చేయనేలా అని నేను నిర్లక్ష్యం చేశాను. జాగ్రత్తగా వినాలి. ప్రియురాలి యొక్క నిర్లక్ష్యము ప్రియుణ్ణి ఎంత నిస్పృహ నిరాశలోనికి నడిపించి ఉండి ఉంటుందో ఆలోచించాలి. నీ ప్రియుడైన యేసు ప్రభువారు ప్రతిరోజు తన కృపా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. విన్న మనము దేవుని వాక్య ప్రకారము జీవించే అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నాను. ఈ షూలమ్మితి లేచి తలుపు తీయడానికి ఆలస్యం చేసిందండి. మెట్టుకు లేచింది. నేను తలుపు తీయాలని నేను లేచాను. నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. చాలా విచారకరమైన సంగతి అండి. ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లింది అని చెప్పండి అని తన యొక్క తోటి వారికి చెబుతుంది. ఏమిటి ఇంతగా నీ ప్రియుని గురించి చెబుతున్నావు? నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అనగా, తన ప్రియుని యొక్క విశేషము 12 విధాలుగా చెప్పినట్లుగా మనం ధ్యానం చేశాం. తదుపరి ఆ యెరూషలేము కుమార్తెలు తమ మనస్సు మార్చుకున్నారండి. మార్చుకుని అంటున్నారు, మొదటి వచనం, స్త్రీలలో అధిక సుందరి వగుదనా, నీ ప్రియుడు ఎక్కడికి పోయేను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా, మనం కూడా అన్యుల ఎదుట యేసు ప్రభువారిని గూర్చి చెబుతూ ఉన్నప్పుడు అన్యజనులు మొదట మనను హేళన చేయవచ్చు. వారు హేళన చేస్తున్నారు కదా అని చెప్పి, ఎందుకులే మనకి గొడవంతా అని చెప్పి మానివేయడానికి వీలు లేదు. ప్రియులారా, వారు వినినా వినకపోయినా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఏ నిజరక్షకుడైనా యేసు ప్రభువారిని మన హృదయాలలో కలిగి ఉన్నామో ఆ యేసు ప్రభువారిని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సాక్ష్యము, మన జీవితము ఒకే రీతిగా ఉన్ననాడు అనేక మంది క్రైస్తవేతరులు, నామకార్థ క్రైస్తవులు యేసు ప్రభువారిని అంగీకరిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి అనేక మంది క్రైస్తవేతరులు, నామకార్థ క్రైస్తవులు చులకనగా తీసుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. 2వ వచనం, ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. స్త్రీలలో అధిక సుందరి వగుదనా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడో ఆ స్థలానికి మనం వెళ్ళి వెతుకుదాం రా అని అన్నప్పుడు షూలమ్మితి బహుశా ఆమె గ్రహించి ఉండి ఉంటుంది. వీరేదో హేళన చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకున్నది.
మెట్టుకు వెంటనే ఆమె గ్రహించింది, తన ప్రియుడు ఎక్కడ ఉంటాడో ఆమె ఆలోచనలోనికి తెచ్చుకుంది. ఏమంటుంది? నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు అనగా, ఉద్యానవనమునందు మేపుటకును పద్మములు ఏరుకునుటకును నా ప్రియుడు వెళ్ళాడు అని చెప్తూ ఉంది. ప్రియులరా, తన ప్రియుని యొక్క గుణగణాలు, సౌందర్యము ఆమె వర్ణిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము ఆమె యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఈ 2వ వచనంలో మనము నేర్చుకోవాల్సినవి 3 సత్యాలు జాగ్రత్తగా వింటూ ఉండాలి. నెంబర్ 1, మొట్టమొదటిది ఉద్యానవనము, 2వది మేపుటకు, 3వది ఏరుకొనుటకు. మొదటిది ఉద్యానవనం అంటే ఏమిటో మనం నేర్చుకోవాలి. 2వది, నా ప్రియుడు ఉద్యానవనమునందు మేపుటకు వెళ్ళాడు. మేపుట అంటే ఏమిటో నేర్చుకోవాలి. నా ప్రియుడు ఆ ఉద్యానవనంలో పద్మములను ఏరుకొనడానికి వెళ్ళాడు. ఏరుకొనుట అంటే ఏమిటో మనము గ్రహించాలి. నెంబర్ 1, ఉద్యానవనము అంటే దేవుని సంఘం. ఈ దేవుని సంఘంలో పరిమళ పుష్పాలు ఉంటాయి, అంటే సువాసనను వెదజల్లే పుష్పాలు ఉంటాయి. ఉద్యానవనమనే సంఘంలో నా ప్రియతముడు, నా ప్రియ చెల్లి, నువ్వు సువాసనగా ఉన్నవా, దుర్వాసనగా ఉన్నవా ఆలోచించమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నాకంటే చిన్నవారైనా కొంతమంది తమ్ముళ్ళు సంఘ కాపరులుగా ఉన్నవారు మాట్లాడుతూ అంటూ ఉంటారు, ఆమె మా సంఘానికి వచ్చింది అన్న, సంఘము పాడైపోయింది. పలానా ఆయన మా సంఘానికి వచ్చాడు అన్న, సంఘము పాడైపోయింది. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ సంఘాన్ని పాడు చేస్తే, నా మాట జాగ్రత్తగా వినండి, సంఘము ఆయన శరీరము. సంఘాన్ని పాడు చేస్తే ఆయన శరీరానికి హాని కలుగు చేసినట్లు తాత్కాలికంగా నీవు ఆ నష్టాన్ని భరించకపోవచ్చు, కానీ ఇన్ ఏ లాంగ్ రన్ నీవు కానీ నీ బిడలు కానీ తప్పనిసరిగా శిక్షింపబడతారు అనే సత్యాన్ని నీవు ఈ సమయంలో అర్థం చేసుకోవాలి. 2వ సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా, మర్చిపోవద్దు. ఉద్యానవనము అనగా సంఘము. ఆ సంఘంలో పరిమళ పుష్పాల వంటి విశ్వాసులు ఉంటారు. నీవు పరిమళ పుష్పము వలె నీ సంఘంలో సభ్యుడిగా, సభ్యురాలుగా ఉండాలి అని మరి ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను. 2వ సత్యం ఏమిటి అనగా, ఆ ఉద్యానవనమందు మేపుటకు నా ప్రియుడు వెళ్ళాడు. అవును, సంఘములో విశ్వాసులను వాక్యముతో మేపాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక పెద్దవానిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా విచారం అండి, కొన్ని సంఘాలలో వాక్యం చెబుతారు, సంఘంలో జరగవలసినంత కార్యక్రమం జరుగుతుంది. వాక్య పరిచర్య, సంఘంలో జరగవలసిన విషయాలు జరిగిన తరువాత బయటకు వచ్చి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. చాలా విచారకరమైన సంగతి. బయట వెళుతున్న క్రైస్తవేతరులు చూచి నవ్వుకుంటారండి. ఇది మన సంఘాలలోని పరిస్థితి. ప్రియులారా, నా మాటలు గ్రహించాలి, నా మాటలు అర్థం చేసుకోవాలి. సంఘంలో సంఘ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది, బయట పోలీసులు కాపలా ఉంటున్నారు. ఎంతటి దుస్థితి మన సంఘాలకు దాపురించింది. అందుచేతనే అనేక మంది క్రైస్తవేతరులు ప్రభువులోనికి రాలేకపోతున్నారు. సభలు పెడితే లక్షల మంది వస్తూ ఉన్నారు. కారణం ఏమిటనగా స్వార్థం లేకుండా కేవలము ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి, ప్రభువును అంగీకరించడానికి కాదు. ప్రియులారా, కొద్దిమంది ఆయన కృప మూలంగా రక్షింపబడటానికి అవకాశం ఉంది, నేను కాదనటం లేదు. ఈ సమయంలో మీరు ఆలోచించమని నా 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. సంఘంలోనికి వచ్చిన విశ్వాసులు దేవుని వాక్యము చేత మేపబడాలి అనేది నేను మనవి చేస్తూ ఉన్నాను. 3వ సత్యం ఏమిటి అనగా, ఆ యొక్క ఉద్యానవనంలో పద్మములను ఏరుకొనుటకు నా ప్రియుడు వెళ్ళాడు. అవును, మన యొక్క జీవితాలలో శ్రేష్టమైన సత్యాలు విశ్వాసులు ఏరుకుంటూ ఉండాలి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు బిడ్డలు మాట్లాడుకోవడం ఉంటాను, అబ్బా ఈరోజు పాస్టర్ గారు ఎంత చక్కగా చెప్పారు. అవును ప్రియ బిడ్డలారా,
నేను మనవి చేస్తున్నాను. ప్రియ సంఘ కాపర్లారా, నేను మనవి చేస్తున్నాను. మన యొక్క బోధలు విన్న తరువాత మన బిడ్డలు, మన విశ్వాసులు ఏమని చెప్పుకోవాలి అనగా, ఈరోజు మా సంఘ కాపరి పద్మముల వంటి మాటలు పలికారు అని చెప్పుకుని పద్మములు ఏరుకున్న రీతిగా మన ప్రియ బిడ్డలు ఏరుకునే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అదే మాట 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానును, అతడు నావాడు. ఎంత స్వంతముగా ఆమె పలుకుతుంది అండి. భార్యాభర్తల యొక్క జీవితంలో కూడా ఇటువంటి అనుభవం ఉండాలి. నేను మనవి చేస్తున్నాను. పదే పదే నేను చెప్పేది ఏమిటి అనగా, పరమగీత ధ్యానాల ద్వారా భార్యాభర్తల యొక్క సంబంధం మెరుగుపడాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితాలు బాగుపడాలి. తల్లిదండ్రులు బిడ్డల యొక్క సఖ్యత ఇంకా ఎక్కువగా పెరగాలి. ఏమంటుంది ఈమె? నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను, అతడు నావాడు. ఇటువంటి అనుభవం కలిగి ఉన్న రోజున భార్యాభర్తల మధ్య ఏ విధమైన భేదాభిప్రాయం రావడానికి వీలు లేదు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఈయన బోధ చేస్తున్నాడు కానీ నా భర్త సంగతి ఈయనకేమి తెలుసు, నా భార్య సంగతి ఈయనకేమి తెలుసు, నా భార్య రాక్షసి, నా భర్త త్రాగుబోతూ తిరుగుబోతూ, ఈయనకి తెలీదు కాబట్టి మాట్లాడుతున్నాడు. నేను చెబుతున్నాను, నేను ఆశపడుతున్నాను, మీ యొక్క జీవితాలు పరమగీత ధ్యానాల్లోని ప్రియుడు ప్రియురాలు వలె ఉండాలి అనేది నా యొక్క ఆశ. దేవుని వాక్యం వ్రాయబడింది మన జీవితాలను బాగుపరచడానికి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను చూచుకొని సరి చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం కదూ. ఈ 5వ అధ్యాయంలో ప్రియురాలు తన ప్రియుని పట్ల కొంత నిర్లక్ష్యము కనబర్చినట్లుగా మనం గ్రహించాం. ఆ నిర్లక్ష్యమును ఆమె కూడా గ్రహించి ఉండి ఉంటుంది. గ్రహించిన ఆమె ఏమంటుంది అనగా, నేను నా ప్రియునిదానను. ఈ సమయంలో మనం కూడా చెప్పగలిగి ఉండాలి, యేసు ప్రభువారి యొక్క కుమారుడిని నేను, యేసు ప్రభువారి యొక్క కుమార్తెను నేను. ఎప్పుడైతే నేను ఆయన కుమారుడను, నేను ఆయన కుమార్తెను అని అన్నామో, యేసు ప్రభువారి యొక్క స్వారూప్యం కలిగి మనము జీవించాలి. యేసు ప్రభువారు భూలోకంలో ఏ రీతిగా జీవించారో మనం కూడా ఆ రీతైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అమ్మా. కానీ ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నావు? ప్రైజ్ లార్డ్ బాగానే చెప్పావు, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని కదా అన్న, అందరు బూతు గ్రంథం అని అంటున్నారన్నా. బూతు గ్రంథం అని ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మా నీకు? పరమగీత పుస్తకం వల్ల అంటున్నారు. కరెక్టే అమ్మా, అంటున్నారు. నువ్వు చదివావా పరమగీతం? లేదన్నా. పూతు గ్రంథము అని అంటున్నారు. మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు. విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం యేసు అనుచరులం కాదు. కాబట్టి యేసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. కాబట్టి యేసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో యేసు అనుచరులుగా ఒక పరిష్కారంతో వచ్చాం. ఒక అద్భుతమైన పరిష్కారం, అదేంటో తెలుసా? సర్ప్రైజ్. పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు. ఎవరైతే బూతు పుస్తకం అని దీన్ని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు, కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు. ఎందుకు? తమ్ముడు గారు చెప్పిన రీతిగా చదవలేదు కాబట్టి వారు చదివి అర్థం చేసుకోవాలి. ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు. కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరి యేసు అనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం. కేవలం ఈ బుక్ 4 అధ్యాయులే 370 పేజీలు వచ్చింది. కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి.
దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి. విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి. ప్రాముఖ్యంగా సేవకులుగా, విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి. ఈ బుక్ ఖరీదు ఎంత అనే వివరాలు కిందున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ప్రేమ అనే దాని మీద 12 నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేసాం. కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద, వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితమైతే మంచిది. తమ్ముడు, అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది. ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద, న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట. డెఫినెట్గా భార్య భర్తకి ఇవ్వచ్చు, భర్త భార్యకి ఇవ్వచ్చు. ఇద్దరు కలిసి చదివితే వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది. మీ తోబుట్టులు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు. క్రైస్తవేతరులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి అనయ్య ఈ బుక్ వస్తుంది. వండర్ఫుల్. సో మొట్టమొదటిగా చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం. చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ, అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ అన్న. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది. ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి. ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి, కుటుంబాలలో ప్రేమ వస్తుంది, క్రైస్తవేతరులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు. కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి. చెల్లెమా, నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి. నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి. దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక, నీ కోపాన్ని తగ్గించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.